బీసీ రిజర్వేషన్లకు కేబినెట్ ఆమోదం తెలపటం బీసీల పోరాట ఫలితమని అన్నారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య. రిజర్వేషన్లు అమలయ్యే వరకు ప్రభుత్వం సీఎం రేవంత్ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. జీవో వేసి పంచాయతీ ఎన్నికలు పెట్టొచ్చని, న్యాయపరమైన సమస్యలు వస్తే సుప్రీంకోర్టులో బీసీలే గెలిచే అవకాశం ఉందని తెలిపారు. 76 ఏళ్లుగా బీసీలకు అన్యాయం జరిగిందన్నారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు వాటా ఇస్తుంటే అగ్రకులాలు ఓర్వలేకపోతున్నాయని విమర్శించారు. బీసీలపై కుట్రలను ఎదుర్కొనేందుకు అందరూ సంఘటితం కావాలని పిలుపునిచ్చారు ఆర్ కృష్ణయ్య. మండల కమిషన్ ఏమైంది? 3 సార్లు బంద్ జరిపి అల్లా కలవలమైంది. అదేవిధంగా రామారావు గారు రిజర్వేషన్లు వచ్చినప్పుడు ఏమైంది? సమాజంలో అల్ల కలవలం జరిగింది. సమాజం చీడిపోయింది. మరింత అనేక గొడవలు జరిగినాయి. ఒక్కొక్కరు ఊళ్ళకి వెళ్ళి పారిపోయి వచ్చి హైదరాబాద్లో ఉన్నారు. అటువంటి పరిస్థితి రావద్దు. అందరం సమానంగా, మేము కూడా బీసీలం, మీ సోదరులం, అందరం కలిసిమెలిసి జీవిస్తున్నాం. ఈ రిజర్వేషన్లు ఒకసారి మేమేమడిగినాము? సర్పంచులు, వార్డు మెంబర్లు ఎవరి జనాభా ప్రకారం వాళ్ళకి ఇవ్వాలని అడుగుతున్నాము. ప్రజాస్వామ్య మౌలిక సూత్రం కూడా. కోర్టులు ఎవరైనా వేసినా కేవియట్ ఫైల్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. సుప్రీంకోర్టులో, హైకోర్టులో కేవియట్ ఫైల్ చేసి ఎవరు కేసు చేసినా అక్కడ జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. దీని మీద ఏ పార్టీ మీద, ఏ ప్రభుత్వం మీద నెట్టకుండా మీరు చిత్తశుద్ధితోటి 42% రిజర్వేషన్లు అమలు చేయడానికి అన్ని వర్గాలను కలుపుకొని పోవాలని చెప్పి నేను